స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే మన అదే వాళ్ళు మీటింగ్ పెట్టారు. కస్టమర్ తీసుకొస్తే నేనే తీసుకొచ్చాను. అంతకుముందు ఏమన్నా కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే నేనే తెచ్చాను, మా నాన్న తీసుకొచ్చాను. రాష్ట్ర స్వతంత్రం తెచ్చింది మా తాతని చెబుతాను. నిన్న అద్దంకి శాసనసభ్యులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడుతూ స్వాతంత్రం కూడా మా తాతయ్య తెచ్చానని చెప్పుకుంటాడేమో అనేదో కామెంట్స్ చేస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు, పక్కన వాళ్ళు చేసినటువంటి పనుల్ని మేము చేశాము అని చెప్పుకునేదంత కుక్క బుద్ధి అయితే డెఫినెట్ గా మాకు లేదండి. ఎందుకంటున్నాను అంటే, ఎవరో శంకుస్థాపన చేసినటువంటి హైటెక్ సిటీని నేనే కట్టానని, అదానీ గ్రూప్ ని, అదానీ డేటా సెంటర్ ని పేరు మార్చి గూగుల్ గా నేనే తెచ్చానని, లేదా నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు నేనే పెట్టానని, అంత ఎందుకు ఎవరో చేస్తున్నటువంటి చారిటీని నేనే చేస్తున్నా అనేటువంటి గొప్పలు చెప్పుకునేంత సంస్కృతి అయితే డెఫినెట్ గా మాకు లేదండి. పక్కన వాళ్ళు చేసినటువంటి పనుల్ని మేము చేశానని చెప్పుకోవటము, పక్కన వాళ్ళు చేస్తున్నటువంటి చారిటీని మన సొంత డబ్బులు చేసినట్టు ఏదో గొప్పలుగా చెప్పుకునే సంస్కృతి ఎవరో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ అద్దంకి కార్యకర్తలను చూస్తే నాకు చాలా జాలి వేస్తుందండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఎవరైనా సరే ఒక గొప్ప పొలిటీషియన్ మాకు అందుబాటులో ఉంటే గనక మాకు కావాల్సినటువంటి థింగ్స్ అన్ని చేస్తూ ఉంటాడు, అదే విధంగా మాకు మంచి జరుగుతుంది అనుకుంటారు. కానీ ఒక గొప్ప పొలిటీషియన్ బదులు వాళ్ళు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ని తెచ్చుకున్నారండి. ఎందుకు అంటున్నానంటే, గొప్ప బిజినెస్ మ్యాన్ ని తన అవసరాల కోసం గెలిచిన పార్టీని వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరో అద్దంకి ప్రజలందరికీ తెలుసు. దాంతో పాటు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ గారి బొమ్మ లేకుండా ఎటువంటి పోస్టర్లు రిలీజ్ చేయరు. కానీ అవసరాల కోసం లేని వ్యక్తితో మనకేంటి పని అని అనుకుంటున్నారో, లేదా అసలు ఎన్టీ రామారావు గారిని విస్మరించారో నాకు తెలియదు కానివ్వండి, ఒక టీడీపీ నాయకుడిగా ఉండి తను వేస్తున్నటువంటి ఏ పోస్టర్లోనూ ఎన్టీఆర్ గారి బొమ్మ లేదు అంటే ఒక్కసారి మీ కార్యకర్తలందరూ ఒక్కసారి ఆలోచించండి అని మాట్లాడారు. అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మన బిజినెస్ అవసరాలకు ఆయనతో అవసరం ఉండదు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారా, ఏంటా డాక్టర్ గారు ఎన్టీఆర్ బొమ్మ లేదు అనేది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి వెళ్ళి గొట్టిపాటి రవికుమార్ గారు అఫీషియల్ అకౌంట్స్ లో చూడండి, ఎక్కడైనా సరే ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుందేమో మీరే వెరిఫికేషన్ చేసుకోండి. లేదా తొందరగా ఆ పోస్టులన్నీ ఎడిట్ చేసేనా డిలీట్ చేయడమో, లేదా ఎన్టీఆర్ గారి ఫోటో యాడ్ చేయడం అన్నా ఇప్పుడన్నా చేయండి. 100కి 100% లాయల్ గా చేస్తాము. మేము చేసింది మేము చెప్పుకుంటాము, అంతేగాని పక్కన వాళ్ళు చేసింది అని చెప్పుకునేటంత నీచపు సంస్కృతి మాది కాదు.